మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రస్తుతం కేశినేని చిన్ని ఉన్నారు. సార్, మీరు ఎంపీ అయిన తర్వాత జరుగుతున్న మొదటి నవరాత్రులు ఎలా ఉంది? అమ్మవారిని దర్శనం చేసుకున్నారు? చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి దయ వల్ల ఇవాళ విజయవాడ ఎంపీగా గెలవడం జరిగింది. వారి దయ ఎల్లవేళలో విజయవాడ ప్రజల యందు నా యందు ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో దసరా ఉత్సవాలు ఏ విధంగా జరిగినాయి, ఇవాళ దసరా ఉత్సవాలకి ఇవాళ చూస్తే మీరు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వరదలు వచ్చిన విజయవాడలో అధికారులు 10 రోజుల్లో అప్రమత్తమై చాలా షార్ట్ టైంలో ఇవాళ ఏర్పాట్లు చేయడం బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తులు వాళ్ళ దర్శనం చేసుకుంటాం మా అందరికీ ఆనందంగా ఉంది. ఇదివరకట్లాగా వీఐపీ రద్దీని తగ్గించి యాప్ను కూడా చేయడం జరిగింది. వీఐపీ దర్శనానికి యాప్ను కూడా చేయడం జరిగింది. దాని ఎందుకంటే ఆ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం వీఐపీని క్రమబద్ధీకరించి భక్తులకి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా అమ్మవారి దర్శనం చేపించడం జరుగుతుంది. ఇటువంటి ఉత్సవంలో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగాను, చాలా సంతోషంగాను, చాలా గర్వంగా కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు కాబట్టి నిన్న ఈరోజు సంబంధించి ఏమన్నా భక్తుల నుంచి కానీ అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఏర్పాట్ల గురించి? తప్పకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. మీరు కూడా చూశారు. నిన్న ప్రతిపక్ష నేతలు కూడా వచ్చి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. గత దేవాదాయ శాఖ మంత్రి వచ్చి కూడా అద్భుతంగా చేశారని చెప్పడం జరిగింది. అదే మా ప్రభుత్వం యొక్క గొప్పతనం, గర్వకారణం. మేము ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉంటాం, ప్రజల సమస్యల మీద పోరాడతాం. ప్రజలు అధికారంలోకి వచ్చాం కాబట్టి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మేము ముందుంటాం. కాబట్టి ఇక్కడ కూడా భక్తుల సమస్యలను పరిష్కరించడం, భక్తులకు ఎప్పుడు 9 రోజులు దుర్గా అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరిగే విధంగా కృషి చేస్తాం. ఫైనల్గా మూలా నక్షత్రం రోజు సామాన్య భక్తులకి ప్రియారిటీ ఇవ్వబోతుందని చెప్తున్నారు. ఏ విధంగా చెప్పారు? ఇవాళ చూస్తున్నాం, మీరు చూశారు. మూలా నక్షత్రం రోజు వీఐపీ దర్శనాలు బంద్ చేశాం. ఎటువంటి వాహనాలని గొండ మీదకి అలౌ చేయట్లేదు. ఎవరైనా సరే లిఫ్ట్లో కానీ లేకపోతే ఒక నడిచిన మార్గం మీద కానీ రావాల్సిన వచ్చే పరిస్థితి అంతే. ఎందుకంటే ఆ రోజు విపరీతమైన రద్దీ ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజు అమ్మవారికి ముఖ్యమంత్రి వారు పట్టు వస్త్రాలు కూడా సమర్పించబోతున్నారు. కాబట్టి అవన్నీ క్రమబద్ధీకరించి జాగ్రత్తగా ఇక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఎటువంటి వీఐపీలు ఫ్లో లేకుండా సామాన్య భక్తులకి సౌకర్యవంతమైన దర్శనం ఏర్పాటు చేయబోతున్నాం. హరీష్ గారు ఏమనిపిస్తుంది? అమ్మవారిని దర్శనం చేసుకున్నారు నవరాత్రుల భాగంగా, ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు మాకు దర్శనం చేసుకునే అవకాశం, అది కూడా ఎంపీగా అయిన మొదటిసారి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము కూడా కోరుకునేది ఒకటే, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. అలాగే మీరందరూ చూస్తున్నారు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అంశాల మీద మేము ఇచ్చిన ప్రతి మాట మీద కూడా మేము నిలబెట్టుకోవడం జరుగుతుంది. మేము అడిగిన పెన్షన్లు అయినా సరే, లేకపోతే మేము ఆనాడు ఇచ్చిన మాటలు పెన్షన్ మీదైనా సరే, లేకపోతే మినీ మేనిఫెస్టో మీదైనా సరే, ప్రతి అంశం మీద కూడా మేము త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలు గతంలోని జరిగిన వరద ప్రభావంలోని విజయవాడలోని ఫ్లడ్స్లోని చాలామంది కూడా ఇబ్బంది పడ్డారు. కానీ ప్రతి అంశం మీద ఇబ్బంది పడిన ప్రతి అంశం, ఇన్సూరెన్స్ అయినా లాస్ట్ మైల్ వరకు కూడా వాళ్ళందరినీ ఆదుకోవడం జరిగింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం కమిట్మెంట్ ప్రజలకి ఎప్పుడు కూడా వాళ్ళ పక్కన నిలబడుతూ వాళ్ళ ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తామని కూడా తెలియజేసుకున్నాం. సార్, మొత్తంగా అయితే భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నామని చెప్తున్నారు. అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో వీఐపీల పేరుతో భారీగా వాళ్ళ అనుచరులు అందరినీ తీసుకొచ్చి సామాన్యులు ఇబ్బంది గురి చేశారు. ప్రస్తుతం సామాన్యులకే మొదటి ప్రియారిటీ ఇస్తున్నామని చెప్తున్నారు. మూలా నక్షత్రం రోజు పూర్తిగా వీఐపీల దర్శనం రద్దు చేస్తాం, సామాన్యులకి దర్శనం కలిగించేలాగా ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, ఇంద్రకీలాద్రి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.